ఏంటి యాప్ డౌన్లోడ్ చేశారా? మీ వాళ్ళందరినీ డౌన్లోడ్ చేసుకోమన్నారా 2.0? సార్ మా పార్టీ అధినేత 2.0 చెప్పబోయే ముందుగా వీక్షకులందరికీ అలాగే మీకు ప్యానల్ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే. అలాగే మీ మీడియా ద్వారా స్వర్గస్థులైనటువంటి ముద్రగడ గారికి కూడా హృదయపూర్వక నివాళులు అర్పిస్తా ఉన్నాను. సార్ అయితే ఇప్పుడు మీరు అడిగిన దాన్ని బట్టి 2.0 అనేది మా పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసినటువంటి యాప్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా, ఎందుకంటే గత 5 ఏళ్లలో ఎప్పుడు కూడా మేము ఎవరు ఏ రకంగా మా మీద మాటల దాడి చేసినా, మాటల యుద్ధం చేసినా, మరి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని అండర్ ఎస్టిమేట్ చేస్తూ మాట్లాడినా, అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టినా, ఏం చేసినా ఏం చెందినా కూడా ఎప్పుడూ కూడా ఒకళ్ళని లీగల్ గా ఇబ్బంది పెట్టడం కానీ, ఎవరినైనా సరే మరి దారుణంగా వాళ్ళని ఇది చేసేటటువంటి పరిస్థితులు కానీ పెద్దగా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. మీ హయాంలో? మా హయాంలో 1-2 సందర్భాలు ఉండొచ్చేమో కానీ పెద్దగా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని మాక్సిమం టార్గెట్ చేసినటువంటి పరిస్థితుల్లో లెక్క పెట్టలేదని మాత్రం ఖచ్చితంగా చెప్తా. కానీ ఈనాడు ఏమైపోతా ఉందంటే, కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రకంగా ఎవరిని ఎలా టార్గెట్ చేస్తున్నారో, ఒక టాపిక్ ని డైవర్ట్ చేయటానికి యూట్యూబర్స్ ను కూడా వదలలేనటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా రాజకీయాలు పరిణామాలు అనేవి ఈ రోజున జరుగుతా ఉన్నాయో అన్ని కూడా తెలుస్తా ఉంది. బేసికల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల్ని కావచ్చు, కార్యకర్తల్ని కావచ్చు, ఎవరినైనా సరే, ఎందుకంటే సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే మరి స్టార్టింగ్ లో అధికారులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవ్వరికి కూడా పనులు చేయొద్దు అని దిశ నిర్దేశం చేసినటువంటి పరిస్థితులు కూడా, మరి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూడటం జరిగింది సార్. మరి దాన్ని కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఎందుకంటే ఏదర్ టీడీపీ ఆర్ వైఎస్ఆర్సీపీ ఎవరైనా సరే సార్, ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా పన్నులు కడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళకి ఈ రాష్ట్రం మీద హక్కు ఉంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా మరి రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకంగా ఏదన్నా ఒక కార్యక్రమం ప్రభుత్వం ద్వారా జరుగుతోంది అంటే ప్రశ్నించేటటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు అంటూ ఒక సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఎక్కడా కూడా భేద ఇది లేకుండా, వీళ్ళు వాళ్ళు అనేటటువంటిది లేకుండా వాళ్ళు ఆ పథకాలకి కానీ ఆ యొక్క విధానాలకు కానీ ఎలిజిబుల్ పర్సన్స్ అయితే వాళ్ళు ఎవరైనా సరే ఇచ్చేసేయండి అని చెప్పని మరి నడిపినటువంటి వ్యవస్థ సచివాలయ వ్యవస్థ. మరి అటువంటి ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ రోజున చూస్తే ఒక వైఎస్ఆర్సీపీ అనే వాళ్ళు కార్యకర్త అయినా సరే, నేతల సంగతి తర్వాత కార్యకర్త అనే వ్యక్తి అయినా సరే ఈ రోజున ఎవరు కూడా పట్టించుకోవద్దు, వాళ్ళకేమీ చెయ్యొద్దు అని దిశ నిర్దేశం చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. మరి ఈ రోజు వరకు కూడా మరి పార్టీకి సంబంధించినటువంటి నేతలు మీరు రీసెంట్లీ చూడొచ్చు, అంబటి రాంబాబు గారి పైన జరిగిన దాడి కావచ్చు, జోగి రమేష్ గారి పైన జరిగినటువంటి దాడి కావచ్చు, మరి కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి ఇది కావచ్చు, అలాగే రెడ్ బుక్కుల్లో మరి కార్యకర్తలని కూడా ఇన్వాల్వ్ చేసి మరి సుధారాణి అనేటటువంటి ఆడ మనిషిని 69 రోజుల పాటు జైల్లో పెట్టినటువంటి సందర్భం ఈ కూటమికి సంబంధించినటువంటి పరిస్థితులు. సో ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మరి ఒకసారి కాకపోతే ఒకసారన్నా అందరికీ కూడా కాస్త మరి మెలకువ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎందుకంటే నేర్పిస్తున్నారు కాబట్టి, నేర్చుకోకుండా ఉంటే బాగోదు కాబట్టి మరి అన్ని కూడా చూస్తున్నాం. కాకపోతే వీళ్ళు చేస్తున్నంత దారుణంగా మాత్రం జగన్ నేర్చుకుంటున్నారు చేసే పరిస్థితి అయితే ఉండదు. మరి నేర్పిస్తున్నారు కదా. కాదండి, మీరు ఇందులో కాదండి, మీరందరూ పిహెచ్డి చేసిన వాళ్ళని కదా, టాప్ ఇంకా నేర్చుకోవడం ఏంటి సార్? ఒక్క నిమిషం, ప్రశ్నిస్తే ఉపా చట్టం పెడతామని నేర్పించారు. ఓకేనా? ఒక మరి పోలీసులను అడ్డం పెట్టుకుని మనుషుల్ని చంపి బూడిద చేయొచ్చు అనేటటువంటి పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు. అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళదు. కానీ ప్రశ్నిస్తే ఉపా చట్టం పెడతారు అనేది ఉంది. చూసారు సార్, ఒక్కొక్కళ్ళని ఎట్లా ఏ రకంగా అయితే ఈ రోజున ఇబ్బంది పెడతా ఉన్నారో
మరి మా నేతల ఇళ్ల మీదకి ఏ రకంగా వచ్చి పోలీసుల్ని దగ్గర పెట్టుకుని, రాజ్యాంగబద్ధమైన సరది, పోలీసుల్ని దగ్గర పెట్టుకుని జడ్పీ చైర్మన్ హారిక గారి మీద జరిగిన దాడి కావచ్చు, అలాగే మరి జోగి రమేష్ గారు మాజీ మంత్రి వారి ఇంటి మీద జరిగిన దాడి కావచ్చు, అంబటి రాంబాబు గారి ఇంటి మీద జరిగిన దాడి కావచ్చు, ఒకటి కాదు రెండు కాదు ఈ కూటమిలో జరిగినటువంటి అరాచకాలు, మరి వాటన్నిటికీ కూడా మరి మేము కూడా సమాధానం భవిష్యత్తులో చెప్పాలి కదా. కాకపోతే ఖచ్చితంగా లీగల్ గా పద్ధతిగా చట్టం ఏ రకంగా అయితే ఎవరి తప్పును బట్టి వాళ్ళ తప్పుకి మాత్రమే మరి సరైనటువంటి విధానంలో ట్రీట్మెంట్ అయితే చెప్తాను తప్ప ఇలాగా అడ్డగోలు వ్యవహారాలుగా మాత్రం చేసేటటువంటి పరిస్థితి ఉందట సార్. ముందుగానే ఎవరు భయపడాల్సిన పనేం లేదు సార్. ఎందుకంటే పాపం రీసెంట్లీ అసలు పొరపాటున పాపం ఆ జూనియర్ ఎన్టీఆర్ గారు అసలు ఆయన కూడా అనౌన్స్మెంట్ చేయలే. ఏమంటూ పాపం ఆయన మీద అదేంటి పార్టీలోకి వచ్చేస్తున్నాడు అనగానే అసలు పచ్చ మీడియా ఛానల్స్ లో భూకంపం పుట్టింది. యూట్యూబర్స్ లో అసలు ఎంత కలకలం వచ్చేసిందంటే అసలు కొంతమంది యూట్యూబర్లు అయితే అసలు లేడీస్ కూడా ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారంటే సాటి ఆడ మనుషులను నేను వాళ్ళని ఏమి అనలేకపోతున్నాను సార్. నేను నిజంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చేసుకుంటాడు, డాన్సులు వేస్తాడు, మా అదేంటి డైలాగులు చెప్తాడు, ఇలా అసలు మరి ఆ పార్టీ పెట్టినటువంటి మహానుభావుడు ఎవరు సార్? నందమూరి తారక రామారావు గారు ఎవరండి? ప్రస్తుతం ఎమ్మెల్యే గారు 2 సార్లు 3 సార్లుగా గెలిచినటువంటి బాలకృష్ణ గారు ఎవరండి? మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరండి? అసలు యూట్యూబర్లకి ఇప్పుడు మేము ఉపా చట్టం పెట్టారు కాబట్టి ఆ రావణ్కి సపోర్ట్ చేయగానే అదుగో వైసీపీ చేసేసింది, సపోర్ట్ చేసేసింది, లీగల్ టీం ఇచ్చేసింది, నడిపిచ్చేస్తోంది అని మాట్లాడతారు. ఒక్క నిమిషం సార్, 1 సెకండ్ ఓన్లీ మాట్లాడేస్తున్నారు. మరి ఈ ఎస్ఎస్ లక్ష్మి మగధా న్యూస్ కి సంబంధించిన కావచ్చు, ఇంకొక అమ్మాయి ఎవరో తెలియదు సార్, ప్యాంటు షర్టు వేసుకుంటుంది, కొంచెం బబ్లీగా ఉంటుంది, మాట్లాడుతుందండి. సార్ నేను వేరే రకంగా చెప్తున్నాను సార్. ఆ అమ్మాయి కూడా జనాల్ని కరిచినట్టే మాట్లాడుతుంది. అసలు ఇప్పుడు ఏదైనా తర్వాత వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారు నేను ఇప్పుడే పార్టీ పెట్టంగానే రాజకీయాల్లోకి రావడం లేదు కానీ అని ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదంతా ఓ సెగ్మెంట్ గా జరిగింది. అసలు ఎక్కడో ఒక చిన్న ఆర్టికల్ గా వచ్చినటువంటి ఐటమ్ ని తీసుకొని అసలు అంత తుఫాన్ సృష్టించుకోవాల్సినటువంటి అవసరం ఉందా? మరి ఈ యూట్యూబ్ ఛానల్స్ లో పచ్చ మీడియాల్లో ఏ రకంగా మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఎవరిని ఆర్గనైజ్డ్ గా ఇది చేస్తున్నారు, ఎవరిని ఆర్గనైజ్డ్ గా మరి టార్గెట్ చేస్తున్నారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి సార్. సో ఈ 2.0 యాప్ అనేది మా నాయకుడు మరి మా కార్యకర్తల కోసం మరి మా పార్టీ బలోపేతం కోసం చేసినటువంటి పని గురించి దాన్ని వేరే ఏ రకంగా కూడా ఎవరు కూడా మాట్లాడాల్సినటువంటి పని లేదు. అంతకంటే ఎక్కువగానే చేస్తున్నారు ఈ రోజున. రైట్, ఓకే. రమ్య గారు నమస్తే వర్మ గారు, మీకు ప్యానెల్ సభ్యులకి మీ వీక్షకులకి అందరికీ నమస్కారం. 2.0 జనాల్లోకి వచ్చింది, మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఉపా చట్టాలు బాగా నేర్పించారట వాళ్ళకి ఎలా పెట్టాలో, ఇంకా వేరే చాలా సెక్షన్లు అన్ని వాళ్ళు చెప్పారట. అంటే వాళ్ళు మాత్రం ఉగ్రవాదుల గురించి మేము అసలు ఇండియన్స్మే కాదంటే ఇష్టానుసారంగా వాళ్ళు ఏది పడితే అది నోటుకొచ్చినట్టు మాట్లాడొచ్చు భారతదేశం గురించి. వాళ్ళ మీద ఉపా చట్టాలు పెట్టకూడదు. వీడియోస్ సరిగ్గా చూడట్లేదేమో. అంత భయపడని వ్యక్తి, అంత కరెక్ట్ గా మాట్లాడే వ్యక్తి అయితే ఆయన ప్రశ్న ఛానల్లో చాలా వీడియోస్ డిలీట్ అయిపోయినాయి. మా దగ్గర ఉన్నాయనుకోండి, చాలా వీడియోస్ డిలీట్ అయిపోయినాయి. మరి ఎందుకు డిలీట్ చేస్తున్నారండి? అంత భయపడే వ్యక్తులు. వాళ్ళు మాట్లాడింది కరెక్టే కదా. మేడం పుణ్యశీల గారు చెప్తున్నారు అసలు ఉపా చట్టాలు పెట్టారు. మాట్లాడిన తర్వాత ఇవ్వలేదండి, నేను సర్టిఫికెట్ ఇవ్వలేదు. అది ఆవిడ గమనించాల్సినటువంటి విషయం. ఫస్ట్ ప్రశ్నిస్తే ఎక్కడో వీడియోలు తీసుకొచ్చి ఇప్పుడు ఇది చేయడం కాదు కదా. 2 సంవత్సరాల క్రితం ఉన్న వీడియోలు అప్పుడు తీసుకోవాలి చర్యలు. ఇప్పుడు గుర్తొచ్చిందా? పుణ్యశీల గారు మాట్లాడదాం ఒక నిమిషం, మీకు ఇస్తాను నేను అవకాశం ఇస్తాను. చేసిన వ్యక్తినేమో పిల్లాడు అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని పిల్లాడు అంటాడు. అక్కడెవరో ఒకతను రేప్ చేసి ఒక చిన్న పిల్లని రేప్ చేస్తే రేప్ జరిగిన పిల్లని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వెళ్ళరు, రేప్ చేసిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తారు. గంజాయి తాగిన వాళ్ళని ఎవరైనా పోలీసులు శిక్షిస్తే వాళ్ళని కలిసి అదేదో కరెక్ట్ తెలిసి తెలియక తాగారని మాట్లాడతారు.
జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే ఇవన్నీ చేయొచ్చు, మర్డర్లు, మానభంగాలు, రేపులు, యాక్సిడెంట్లు అన్ని చేయొచ్చు అని చెప్పి జనాలకు సందేశం ఇస్తున్నారా? పైగా ఏంటండి వర్మ గారు, ఇందాక మీరు ఏదో యాప్ గురించి చెప్తున్నారు, ఇంకొకసారి 2.0 అండి, మీకు సూపర్ యాప్ లాంచ్ చేశారట. మీరు ఎవరైనా తప్పులు చేస్తుంటే మీరు మీన్స్ ఓకే ప్రభుత్వంలో సంబంధించిన వారు అధికారి వాళ్ళందరూ అందులో ఆ డిజిటల్ దాంట్లోకి ఎక్కిస్తారు. మీరు రెడ్ బుక్ అన్నారు కదండి, దానికి కొద్దిగా అప్గ్రేడ్ అండి ఇది. కాదండి, లాస్ట్ టైం దిశ యాప్ అని పెట్టారు, దిశ చట్టాలు వచ్చేసి దశ మారిపోయిద్ది అన్నారు, ఆడవాళ్ల కోసం ఈ యాప్ అన్నారు. కానీ ఎక్కడంటే అక్కడ 2 వీలర్లను ఆపేసి వీళ్ళ వాళ్ళే టెంట్లు వేసుకొని మగవాళ్ళకు కూడా దిశ యాప్. ఎందుకండి మగవాళ్ళకి దిశ యాప్ ఎందుకండి? ఆడవాళ్ళ కోసం తెచ్చిన చట్టం కదా అది. దిశ పోలీస్ స్టేషన్లు అన్నారు, అదన్నారు. ఏ ఆడపిల్లకన్నా న్యాయం జరిగిందా? జరగలేదు. వీళ్ళకి అలవాటే యాజ్ ఇట్ ఈజ్ శవ రాజకీయాలు. ఎక్కడ ఫ్రెష్ బాడీ దొరికిద్దా అక్కడ మాట్లాడటానికి ఏముంటదమ్మా మాట్లాడతారు. ఇంకొక విషయం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆక్వా రైతుల కంటే అసలు ఈయన లాస్ట్ టైం మాట ఇచ్చారు, ఆక్వా రైతులకి నేను 1.5 రూపాయికే కరెంట్ ఇస్తాను, విద్యుత్ ఇస్తాను, ఇంత ఇస్తాను, అది ఇస్తాను అని మాట్లాడిన ఆయన కనీసం సబ్సిడీ ఇచ్చారా? కనీసం వాళ్ళకి విద్యుత్ ఉందా? దాని మీద వాళ్ళు ధర్నాలు చేస్తే కనీసం వాళ్ళని పిలిపించి మాట్లాడారా? పైగా ఈయన ఏదో వచ్చి రైతులకు న్యాయం చేసేస్తానని చెప్పేసి మళ్ళీ మైకు దొరికితే సొల్లు చెప్పమంటే వైసీపీ వాళ్ళనండి. అంటే జనాలకి ఇవి మర్చిపోతారనా, లేకపోతే చేస్తారనా, లేకపోతే గుర్తు లేవనా అనేది మాకు అర్థం కాదు. సోది చెప్పమంటే కూర్చొని మైకు దొరికిందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. పైగా మొన్న లాస్ట్ డిబేట్ లో పుణ్యశైల గారు నేను డిబేట్ అటెండ్ అయ్యాం, గుర్తుంది కదా, మీరే ఆ డిబేట్ చేశారు. ఆవిడ మాట్లాడిన డిబేట్ వరకే కట్ చేసి అవతల అధికార ప్రతినిధి మాట్లాడటమే చేత కదండి. ఎందుకంటే వీళ్ళు మాట్లాడేటప్పుడు మనం కామ్ గా ఉంటాం, వింటాం, విని దానికి మాట్లాడతాం. కానీ వీళ్ళు మనం మాట్లాడేటప్పుడు కామ్ గా ఉండరు కదా, నోరేసుకొని పడిపోతా ఉంటారు. వీళ్ళకి ఒక్కరికి సబ్జెక్ట్ ఉండదు. వీళ్ళంటే 2.0 అంట. 2.0 అంటే ఏంటి? సింగిల్ డిజిట్ తో ఇంట్లో కూర్చోబెట్టడమా? ఈసారి ప్రజలు కూర్చోబెట్టారు, ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా ఇంట్లో కూర్చోబెట్టారు. ఏదో పెద్ద వ్యూహాలు చేస్తున్నాం అని అంటారు. ఏం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? అదేమన్నంటే 2 ఏళ్లు ప్రశాంతంగా కళ్ళు ఆయనే చెప్తున్నాడుగా, మేము 2 ఏళ్ల పాటు ప్రశాంతంగా ఉన్నాము, కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది కాబట్టి ఈయన ప్రశాంతంగా ఉన్నాడు 2 ఏళ్ల పాటు. మేము లాస్ట్ 5 ఏళ్లు ప్రశాంతంగా లేవే. అరెస్టులు, ఇష్టానుసారంగా కేసులు వీళ్ళే కదా నేర్పించింది. వీళ్ళు మాట్లాడుతాం, మేము చట్టపరంగా కేసులు పెడుతున్నాం. కానీ వీళ్ళు మాత్రం డైవర్షన్ రాజకీయాలు చేయడం కోసం ఇష్టానుసారంగా కేసులు పెట్టారు. పెట్టలేదమ్మా, మీరు కేసులు పెట్టలేదా? సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టుకునే స్వతంత్రం ఉందా మాకు? ఎడిట్లు చేయలేదా? మీరు ఫోటోలు మార్పింగ్ చేయలేదా? న్యూడ్ ఫోటోస్ చేయలేదా? న్యూడ్ వీడియోస్ చేయలేదా? నేనే సాక్ష్యం. ఎవరు చేశారని మళ్ళీ పుణ్యశీల గారు అడుగుతారేమో. నావి చేశారు ఫోటోలు మార్పింగ్, నా ఫోటోలు ఎడిట్ చేశారు. చేయలేదా మీ సోషల్ మీడియా వాళ్ళు? ఎంత అసహ్యంగా చేశారో తెలుసా? ఒక పేపర్ కటింగ్ అండి ఎడిట్ చేసి అది ఏదో న్యూస్ పేపర్ లో వచ్చినట్టు నాది, స్వాతిరెడ్డిది, అనూష ఉండవల్లిది, ఇంకొక అమ్మాయి విజయవాడ అమ్మాయిదే, ఇంకొక అమ్మాయిది చేశారు. నలుగురిది కలిసి ఫేస్బుక్ ఫేస్ బాడీ వరకు ఇట్లా ఎడిట్ చేసి న్యూడ్ గా ఫొటోస్ పెట్టి పేపర్ కటింగ్ వచ్చినట్టు. ఏంటమ్మా మళ్ళీ మీరు మాట్లాడతారేంటి? సబ్జెక్ట్ తెలుసా నీకు? అసలు ఏం మాట్లాడతావో తెలుసా నీకు? నీకు ఏ సబ్జెక్ట్ తెలియదు. వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తోపు, జగన్ వీలైతే ఆపండి అన్నట్టుగా మాట్లాడతారు. ఏ సబ్జెక్ట్ మాట్లాడుతున్నావు? నీ పార్టీలో అధికార ప్రతినిధి ముందుకొచ్చి నీ పార్టీలో నేను 2 సార్లు కార్పొరేట్ సబ్జెక్ట్ గురించి నువ్వు నాకు చెప్పకు. 2 సార్లు నువ్వు కార్పొరేటర్ గా అయ్యావు, 4 సార్లు మేము కార్పొరేటర్ గా పోటీ చేసిందానే, నేను కూడా మహిళా అధ్యక్షులుగా చేసిందానే, నేను కూడా వచ్చి మాట్లాడ మ్యూట్ తీసి మాట్లాడాలన్న మినిమం సెన్స్ కూడా లేదు నీకు. ఏంటో అడుగుతున్నావు, ఎందుకు అడుగుతావు అర్థం కాదు. ఒక మాట నీకు వినపడకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. నేను మ్యూట్ లో లేను. అన్మ్యూట్ చేస్తే వినపడింది. పుణ్యశీల గారు మీరు అన్మ్యూట్ అంటే మీకు తెలియదేమో, ఊట లొడలను వాగేయటం తప్ప సబ్జెక్ట్ తెలియదు. 2.0 అంటే మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటే ఏంటి చెప్పండి? నువ్వు అధికార ప్రతినిధి అయితే నేను ఇప్పుడు అధికార ప్రతినిధినే. బిఫోర్ నువ్వేంటమ్మా సబ్జెక్ట్ లో రావని చెప్తున్నావు. ఏం సబ్జెక్ట్ రాదు? ఏం సబ్జెక్ట్ రాకుండా ముందుకు వచ్చేసావు? జగన్మోహన్ రెడ్డి గారు నేను 2 చేసా. సబ్జెక్ట్ లో తెలుసుకోకుండానే రాజకీయాల్లో ఉన్నావు. నాకు నేర్పిస్తావు. నువ్వు నాకు నేర్పిస్తావు.
ఆ. అసలు ఇప్పుడు నేను సబ్జెక్ట్ అడుగుతున్నాను. ఆ, రమ్య గారు 2.0 చెప్పండి. అంటే ఏంటి? ఆ, రమ్య గారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు 2.0 ఓకే, అన్నారు. ఓకే. ఆ 2.0 రైట్, అంటే ఓకే అండి, ఓకే 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 మీ అభిప్రాయం చెప్పండి. పర్సనల్ గా ఈవిడ సరే, వస్తుంది, సరే, ఓకే, వస్తుంది. ఓకే. మీ పార్టీ గురించి వరట్లా తీసుకున్నారు కదా 2.0 ఒక స్టాండ్ సరేలేండి, తీసుకున్నారు సరే, కదా. ఓకే. ఆ స్టాండ్ మా ఏంటి పార్టీ చెప్పండి. మా అధినేత పునిశీల గారు నేను ఆపుతున్నాను కదా, పునిశీల గారు నేను ఆపుతున్నాను. పర్సనల్ గా వద్దు రమ్య గారు, మీరు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. కాదండి, వాళ్ళ పార్టీ స్టాండ్ కూడా వాళ్ళు చెప్పరా? వాళ్ళకి తెలియదా? ఇప్పుడు మేము పార్టీ స్టాండ్ ఆ పార్టీ స్టాండ్ ఇంతసేపు వివరించరా? వివరించేది మేము సరేలేండి, ఓకే. ప్రజలకి వివరించాలమ్మా. 2.0 అంటే అడుగుతున్నాను, ఆమె తెలీదా? మీకెందుకు వివరించాలి మేము? నాలెడ్జ్ లేదా? మమ్మల్ని నమ్మవలసింది ప్రజలు. వీళ్ళకి చెప్పలేదా? వారు మమ్మల్ని ఆశ్రయిస్తున్నారు, వాళ్ళ తరపున మేము నిలబడుతున్నాము. మీకు నొప్పి వేస్తా ఉంది, మాకు అర్థం కాదు. మీకు నొప్పి వస్తుందమ్మా. ఎందుకు అయ్యారో తెలియదు. ఓకే ఓకే ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారండి వీళ్ళు. ఓడిపోయామని ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. సరే, సరే, సరే. అరే, 5 సంవత్సరాలు మేము ప్రభుత్వం నడిపేటప్పటికి 47 ఓకే, ఓకే. ఊసలు కదిలిపోతున్నాయి పాపం. వాతావరణం ఉంది. రమ్య గారు, రమ్య గారు, కూసాలే కూసాలు కదిలిపోతూ మాట్లాడుతా ఉన్నారు. పుణ్యశీల గారు, రమ్య గారు ఒక్క నిమిషం ఉండండి, మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి కదా. ఏ పుణ్యశీల గారు సార్ వర్మ గారు? సబీర్ అడిగిన సబ్జెక్ట్ కాకుండా సరే, 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 సరే. చుట్టూ తిరిగి ఓకే, ఓకే. మిగతా వాళ్ళు మాట్లాడినవ్వండి, మిగతా వాళ్ళు ఇక్కడ ఏమన్నా సరే, సరే. భజన వినడానికి వచ్చామా? ఇంటి మేమేమన్నా లక్ష్మీకాంత్